హాయ్ అండి, హలో, వామ్ వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. థర్స్డే ఫ్రీక్వెన్సీస్ మన యొక్క ట్రైన్ సెషన్కి ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతాను. వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మెనీ పీపుల్ ఓవర్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ చాలా అద్భుతమైన స్పీకర్ చాయిస్ అనే అంశం ఉంటుంది. దానికన్నా ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వచ్చేసి హరీష్ దాసర్లా అండి. ఈ యొక్క మన హీలీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. అదేవిధంగా ఇవాళకి మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ కూడా నేనే. సో కొన్ని వారాలుగా మనము జూమ్ మన ఈ యొక్క సెషన్లో ఎస్పెషల్లీ మన థర్స్డే ట్రైనింగ్స్లో మనం అద్భుతంగా బ్లూ యాప్ గురించి నేర్చుకున్నాము. బ్లూ యాప్ గురించి చూస్తున్నాము. బ్లూ యాప్ ఎన్ని అద్భుతాలు చేస్తుంది అనేది చాలామంది మనకి ఒక ఈ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనతో షేర్ చేసుకున్నారు. బ్లూ యాప్ అనేది ఒక అద్భుతమైన యాప్ అని కూడా నేను అంటాను. అందులో ఆల్ హిలీ ప్రోగ్రామ్స్ అని మనకు ఉంటాయి. దాని తర్వాత ఆరా అనేది లాస్ట్ వీక్ మనం చూసాము. ఈ వారము కోచ్ అనాలిసిస్ అని ఉంటుందండి. ఈ యొక్క కోచ్ అనాలిసిస్ని ఎలా చేయాలి అనేది ఒకసారి నేను గ్లాన్స్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ మినిట్ అనమాట. నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ మీ అందరికీ ఆల్రెడీ నేను మన యొక్క బ్లూ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే నేను మీకు క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి. స్క్రీన్ షేర్ అవుతుంది. ఎస్. ఇక్కడ చూడండి, మనకి ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ అని ఉంటుందండి. ఈ యొక్క ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనము ఆ, మన యొక్క బ్లూ యాప్ అంటే హీల్ అడ్వైజర్ అనాలసిస్ 2 అంటాము. దాన్ని మీరు సెర్చ్ బాక్స్లో తీసుకెళ్ళి సెర్చ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకి నెక్స్ట్ ఒకవేళ యాపిల్ స్టోర్ ఉంది అనుకోండి, అంటే యాపిల్ ఫోన్ వాడుతున్న వాళ్ళైతే యాపిల్ స్టోర్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. వెయిట్ ఎ మినిట్. కొంచెం టెక్నికల్ ఇష్యూ అయితే ఉంది. జస్ట్ మనం ఆల్ హిలీ ప్రోగ్రామ్స్ ఏదైతే మనం చేస్తామో నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి అంటే ఆరా ఆప్షన్ ఉంటుంది. ఆరా కింద మనకి కోచ్ అనేది ఉంటుందన్నమాట. ఆ కోచ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు బై డిఫాల్ట్గా అక్కడ ఆ, మనము డిఫాల్ట్ అఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. ఐ ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఐఎమ్ వెల్దీ అండ్ హ్యాపీ లైఫ్, ఇలాగా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ అనాలిసిస్ చేసుకొని వైబ్రేట్ చేయొచ్చు. 27 minutes మీరు సెలెక్ట్ చేసుకొని, లేదా అక్కడ ఒక బ్లాంక్ ఉంటుంది మనకి. ఒక బ్లాంక్ అంటే ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీరు మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు అండి. అంటే మీ యొక్క థింగ్స్ అన్ని మీ యొక్క అఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ అఫర్మేషన్ని మాన్యువల్గా మీరు ఎంటర్ చేయొచ్చు. ఇబ్బంది లేదు. అఫర్మేషన్స్ ఏంది, ఎలాంటి అఫర్మేషన్స్ అంటే మీరు ఒక సెంటెన్స్ ఫార్మేషన్స్ని కానీ ఫ్యూచర్ని ప్రజెంట్ టెన్స్ అంటే మీకు ఫ్యూచర్లో కావాల్సిన దాన్ని ప్రజెంట్ స్టేట్లో మీరు అంటే ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ని మీరు ప్రజెంట్ టెన్స్లో మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అంటే జరగాల్సిన దాన్ని జరిగినట్లుగా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్‌లో మీరు వెళ్లి సెర్చ్ చేయండి. మీకు ఎన్ నంబర్ ఆఫ్ అఫర్మేషన్స్ అయితే వస్తాయి. మీకు బిజినెస్ రిలేటెడా, మ్యారేజ్ రిలేటెడా, లేకపోతే ప్రొఫెషనల్ రిలేటెడా, వేటి రిలేటెడ్ అయినా కూడా మీకు అద్భుతంగా అక్కడ అద్భుతమైన అఫర్మేషన్స్ అయితే ఉంటాయి. ఇది అండి కోచ్ అనాలిసిస్. నేను మళ్ళీ ఇంకొక సెషన్‌లో క్లియర్‌గా ఇవాళ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. అందుకే నేను స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నాను. మీకు నెక్స్ట్ క్లాస్‌లో తప్పకుండా ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి క్లియర్‌గా మీ అందరికీ నేను చూపిస్తాను ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది. తప్పకుండా అయితే అది జరుగుతుందనమాట. నో వరీస్. సో, ఏమాత్రం నేను డిలే చేయకుండా ఇవాళటి మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ గారిని నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. వారి యొక్క స్పెషల్ స్పీకర్ చాయిస్ అనే టాపిక్‌తో మన ముందున్నారు. మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ మరెవరో కాదండి, డాక్టర్ రవినారాయణ సార్. వీరొచ్చేసి సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్ అండి. అంతేకాకుండా ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ నాకు పరిచయం చేసి, ఈ యొక్క ఇంత అడ్వాన్స్ టెక్నాలజీని చాలా ఈజీగా నేను యూజ్ చేస్తూ ఉన్నాను అంటే కారణం కూడా సారేనండి. ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ గారు ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ యువర్ స్పీకర్ చాయిస్ అండి. So thank you very much, Harish garu. థ్యాంక్ యూ సార్. So good evening all. ఈ థర్స్డే ఫ్రీక్వెన్సీ థర్స్డేలోకి మీ అందరినీ కూడా వెల్కమ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈరోజు అఫర్మేషన్స్ గురించి మన హరీష్ గారు చెప్తున్నారు. నేను ఆ టాపిక్ కవర్ చేస్తాను, తర్వాత డిజిటల్ న్యూట్రిషన్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. సో ముఖ్యంగా ఈరోజు మనందరం నిన్న కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాం. కార్తీక మాసం అంటేనే ఇట్ ఇస్ అ మంత్ ఆఫ్ లైట్స్ అని చెప్తాం. సో అందరము దీపాలు వెలిగించుకునే ఆచారం అనేది మన పూర్వీకుల నుంచి ఈ కార్తీక మాసం స్పెసిఫిక్గా దీపారాధన అనేది మనందరం ఫాలో అవుతూ ఉంటాం. సో వాట్ ఈస్ దీపం? సో ఇది చాలా వండర్ఫుల్ సైన్స్ మన పూర్వీకులు మనకు డెవలప్ చేసి అందించారండి. యాక్చువల్లీ చెప్పాలంటే మనకు పంచభూతాలు, మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అని చెప్తాం. మన బాడీ 5 ఎలిమెంట్స్ కాదు, ప్రపంచ యూనివర్స్ అంతా కూడా 5 ఎలిమెంట్స్తో డెవలప్ అయ్యింది, 5 ఎలిమెంట్స్తో ఎస్టాబ్లిష్ అయి ఉందండి. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ అగ్ని, రెండోది వాయువు, మూడోది జలము, నాలుగోది భూమి, ఐదోది ఆకాశం. ఈ 5టిని కలిపి ఈ ఎంటైర్ యూనివర్స్ అనేది మేనిఫెస్ట్ అయ్యి మనం వాటిని ఎంజాయ్ చేస్తాం. ఎట్లయితే ఈ యూనివర్స్ ఈ 5 ఎలిమెంట్స్తో తయారైందో, మనం ఈ యూనివర్స్ నుంచి వచ్చిన వ్యక్తులమేనండి. ఆ యూనివర్స్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో మనము ఇదే 5 ఎలిమెంట్స్తో ఉంటూ 6th ఎలిమెంట్ మనకు యాడ్ అయిందండి. ఆ 6th ఎలిమెంటే ఈరోజు ఈ యూనివర్స్లో మనం ఎన్నో వండర్స్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. అది జ్ఞానము. యూనివర్స్లో ఎవ్వరికి లేని ఒక అద్భుతమైన బ్లెస్ నేచర్ మనందరికి ఇచ్చింది ఏంటంటే జ్ఞానము. సో అది 6th ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చండి. 5 ఎలిమెంట్స్తో మన బాడీ, ఫిజికల్ బాడీ తయారైతే 6th ఎలిమెంట్ అనేది మన జ్ఞానం. దాంతో ఎంటైర్ సినారియో మారిపోయిందండి. ఒక డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. ఆ డ్రైవింగ్ ఫోర్సే మనని ఎన్నో అద్భుతాలు సృష్టించే విధంగా మనని ఈ నేచర్లో తయారు చేసింది. ఈ నేచర్లో ఉండే ఏ క్రియేచర్కి, అంటే ఏ జీవికి లేని ఒక అద్భుతమైన ఆయుధం, జ్ఞానం అనే ఆయుధాన్ని మనకి నేచర్ బ్లెస్ చేసింది. ఆ జ్ఞానంతో మన మనుగడకు, మనకొస్తున్న ఛాలెంజెస్కి, మనకొస్తున్న ఈ రోజువారీ థ్రెట్స్కి మనం ఏం చేశామంటే ఈ జ్ఞానాన్ని వాడి మన లైఫ్ని ఈజ్ చేసుకోవడానికి మనం ఎన్నెన్నో ఇన్వెన్షన్స్, టెక్నాలజీస్, సైన్స్ని అండ్ ఎన్నెన్నో అద్భుతాన్ని మనం సృష్టించాం. ఇది మనందరూ తెలుసు. వర్షం పడుతుంది, తడవకుండా గొడుగు కనుక్కున్నాం. చలి పెట్టింది, బట్టలు కనుక్కున్నాం. కాళ్ళు గాడాయి, చెప్పులు కనుక్కున్నాం. కళ్ళు కరెక్ట్ కనిపించలేదు, అద్దాలు కనుక్కున్నాం. అట్లా మన లైఫ్లో మన మనుగడకు ఎక్కడెక్కడ ఛాలెంజెస్ వస్తే వాటన్నిటిని అధిగమించడానికి ఒక అద్భుతమైన జ్ఞానము అనే ఈ అస్త్రం మనందరికీ ఉపయోగపడి మనం ఈరోజు మన లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాం. వాట్ నాట్ అన్నింటినీ సృష్టించేశామండి. గోల్డ్ని మనం సృష్టించాము, ఆయిల్ సృష్టించాము, తర్వాత ఏమండి అన్నిటిని కనుక్కోవడం మొదలుపెట్టామండి ఈ జ్ఞానంతో. మనం కనుక్కోలేనిది, కనుక్కోపోయేది ఏదంటే నేను ఒకటే చెప్పగలుగుతా, యూనివర్స్లో ఎంత ఉంటే అంత మనం కనుక్కోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఈవెన్ ఎన్నో పరిశోధనలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ జ్ఞానంతో మనం పాస్ట్ని బంధించాం, ప్రజెంట్ని బంధించాం, ఫ్యూచర్ని కూడా బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది మనందరూ తెలిసిందే. అయితే
మన పూర్వీకులు ఈ 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రయోగం చేసి మనకు అందించడం జరిగింది. ఆ ఇన్వెన్షన్ లో భాగంగా మన ఫిజికల్ ఫిట్నెస్ కి, మన మెంటల్ ఫిట్నెస్ కి, మన స్పిరిచువల్ ఫిట్నెస్ కి వాళ్ళు కనుక్కున్న ఒక అద్భుతమైన ప్రక్రియే మనం చేసే పూజ. సనాతనంలో ఒక పూజా విధి విధానం పెట్టారు. దాంట్లో మనకు అద్భుతంగా కొన్ని అందించారు. అంటే ప్రొసీజర్స్ సింప్లిఫై చేసి ఒక కామన్ మ్యాన్ ఎవరైనా సరే మనకు మానవుగా వాడుకునే విధంగా, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన లైఫ్ని ఈజ్ చేసుకోవడానికి, ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ ఫిట్నెస్ని మనము అధిగమించడానికి మన పూర్వీకులు ఒక అద్భుతమైన ఈ 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా, అంటే ఒక 5 ఎలిమెంట్స్ మన బాడీలో ఉంటే ఆ 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా మనకు ఒక ప్రక్రియ క్రియేట్ చేశారండి. దాంట్లో మొదటిది ఏంటంటే దీపం. జ్ఞానానికి స్వరూపం అండి. జ్ఞానాన్ని మనము పొందాలి అన్నా, ఒక రకంగా చెప్పాలంటే మన అంటే బ్రెయిన్ని యాక్టివేట్ చేయడం అనుకోండి. జనరల్గా దీపాలు రకరకాల పద్ధతితో వెలిగిస్తుంటారండి. ముఖ్యంగా నెయ్యి దీపం. నెయ్యి అనేది అటు కెమికల్గా తీసుకుంటే హైయెస్ట్ డిహెచ్ఏ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ అండి. అంటే బ్రెయిన్కి ఫుడ్ ఏంది అంటే నెయ్యి అని చెప్పొచ్చండి. నెయ్యి మన బాడీ యొక్క బ్రెయిన్ని నరిష్ చేస్తుంది, స్ట్రెంత్ చేస్తుంది. సో మన పూర్వీకులు వాడకంలో నెయ్యిని బాగా వాడారండి. ముఖ్యంగా చెప్పాలంటే పాలు, పాల తర్వాత అప్గ్రేడ్ అయ్యి పెరుగు, పెరుగు తర్వాత అప్గ్రేడ్ అయ్యి మనం నెయ్యి వరకు వెళ్ళాం. అది పాల నుంచి వచ్చిన ప్రోడక్టే. కానీ మన పూర్వీకులు ఏం చేశారంటే మజ్జిగ అండ్ నెయ్యి దగ్గర ఎండ్ అయ్యారండి. మజ్జిగ, పెరుగులో నీళ్లు పోసి కవ్వంతో చిలికిన తర్వాత క్రీమ్ అంతా తీసి పైన వచ్చిన వాటర్ని మనం తీసుకోవడం, మజ్జిగ నీళ్లు. దాంట్లో కాల్షియం అనేది మన బోన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుందండి. పాలలో ఉన్న కాల్షియం మనం తీసుకోవాలంటే ఒక ఏజ్ దాటిన తర్వాత పాలలో కాల్షియం ఉంటుంది, కానీ అది తీసుకుంటే మనకు కొలెస్ట్రాల్ వస్తుందండి. అదే మజ్జిగ రూపంలో తీసుకుంటే కాల్షియం వస్తుంది, కొలెస్ట్రాల్ నీళ్ళు అయిపోతుందండి. ఎవరికైనా కొలెస్ట్రాల్ బాగున్న వాళ్ళకు మీరు ఇది ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. పెరుగులో నీళ్లు కలిపి నీళ్ల మజ్జిగ చేసుకొని అది దాని మజ్జిగ అనరవండి. అది 100% రాంగ్. పెరుగులో వాటర్ కలిపి దాన్ని చిలికి, కవంతో చిలికి క్రీమ్ అంతా తీసిన తర్వాత నీళ్లు కలిపి అప్పుడు అది మజ్జిగ తయారవుతున్నది. అది ఒక 3 months మీరు రెగ్యులర్గా తాగండి. మీ పొలికి వెళ్ళి కొలెస్ట్రాల్ చెక్ చేయండి, నార్మల్ వస్తుంది. అదే పాలు తాగి మీరు చెక్ చేయండి, కొలెస్ట్రాల్ ఫుల్ వస్తుంది. అది వాళ్ళ ప్రోడక్టే మజ్జిగ కూడా, కానీ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. అందుకే మన వాళ్ళు పాలు మంచివి కాదు కాబట్టి మజ్జిగ వరకు వచ్చి మజ్జిగ దగ్గర ఆగారండి. అర్థమైంది అనుకుంటా. అయితే ఈ మజ్జిగ కన్నా ఇంకా ముందుకు వెళ్ళారండి. వెళ్ళి ఆ వెన్నెలలో నుంచి నెయ్యి వరకు వెళ్ళారు. ఆ నెయ్యి అనేది పా మజ్జిగ అనేది మన బాడీకి అయితే, నెయ్యి అనేది మన బ్రెయిన్ గురించి తయారు చేశారు. సో బ్రెయిన్ యొక్క పవర్, బ్రెయిన్ని స్ట్రెంత్ ఉంచడానికి డిహెచ్ఏ అంటామండి. సో బ్రెయిన్కి సంబంధించిన హార్మోన్ అన్నమాట. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే పిల్లలకు, ఈవెన్ పెద్దవాళ్ళు మనం కూడా ఫస్ట్ ముద్ద నెయ్యితో తింటారు. ఇంకా బ్రెయిన్ ఫుడ్ అనమాట. అయితే నెయ్యి దీపము అసలు ఎందుకు వెలిగిస్తున్నామంటే, సైంటిఫిక్గా చూసినా అటు స్పిరిచువల్ ప్రకారంగా చూసినా వెలుతురు అనేది జ్ఞానానికి
సింబల్, ఇది మనందరూ తెలిసిందే. దాంతోపాటు నెయ్యి దీపం వెలిగించడం వల్ల దాని నుంచి వచ్చే స్మెల్ వల్ల అరోమా, ఆ అరోమా అనేది ఎసెన్షియల్, అంటే మనకు నెయ్యి నుంచి వచ్చే ఎసెన్షియల్ స్మెల్స్ వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రెంత్ అవ్వడం, అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడం. యాక్చువల్గా వింటర్ అంటేనే స్ట్రెంథింగ్ అండి, స్ట్రెంథనింగ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పాను. సో ప్రతి నెల మన బాడీలో ఉండే ఆర్గాన్స్ని మనం స్ట్రెంత్ చేసుకోవడానికి మన ఆహారపు అలవాట్లు కానీ, మన వ్యవహారపు అలవాట్లు కానీ మన పూర్వీకులు మనకు అందించారు. సో బ్రెయిన్ని స్ట్రెంత్ చేసుకోవడం, హార్ట్ని స్ట్రెంత్ చేసుకోవడం, లివర్ని స్ట్రెంత్ చేసుకోవడం, కిడ్నీని స్ట్రెంత్ చేసుకోవడం, అలా లంగ్స్ని స్ట్రెంత్ చేసుకోవడం, ప్రతి అవయవాన్ని స్ట్రెంత్ చేసుకోవడానికి ఈ పంచభూతాల్ని మనం స్ట్రెంత్ చేస్తూ మళ్ళీ మన జ్ఞానాన్ని స్ట్రెంత్ చేసుకోవడానికి పూజా విధి విధానాలు కనిపెట్టారండి. సో ఆ దీపం అనేది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ని స్ట్రెంత్ చేస్తుంది, బ్రెయిన్ని నరిష్ చేస్తుంది, బ్రెయిన్ని గ్రో చేస్తుంది, బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఒక దీపం నుంచి వస్తున్నాయండి. ధూపం, అగరబత్తి నుంచి స్మెల్ అండి. దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే మన సెన్సరీ సిస్టంలో నోజ్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం. అలానే టేస్ట్కి వచ్చేసరికి ప్రసాదం, ఏదో ఒక నైవేద్యం మనం దేవునికి పెడతాం, అది పండో స్వీటో ఏదో ఒకటి. రకరకాల నైవేద్యాలు పెడతారు. రకరకాల నైవేద్యాలు పెట్టడం వల్ల రకరకాల టేస్ట్ని మన నాలుకకు ఇచ్చడం వల్ల అది స్టిమ్యులేట్ అయి రకరకాల ఎంజైమ్స్ని అది రిలీజ్ చేస్తుంటుంది. ఆ రకరకాల ఎంజైమ్స్ వల్ల రకరకాల ఫుడ్ మనకు డైజెస్ట్ అవుతాయి. దానివల్ల మన బాడీకి కావాల్సిన నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం, డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోగలుగుతాం. అలానే గంట వాయిస్తాం మనం. ఆ గంట వాయించడం వలన ఇయర్స్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం, దానికి ఎక్సర్సైజ్. చూపు, ముందర పటం, దేవుని ఫోటోనో విగ్రహమో ఏదో ఒకటి మనం తయారు చేసి పెట్టుకున్నాం. దానివల్ల మన చూపు జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తున్నాం. అట్లా మనం ఏం చేస్తున్నామంటే మన పూజలో మన 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తున్నామండి. 5 ఎలిమెంట్స్ని ఏం చేస్తున్నామంటే మనస వాచ కర్మ అంటాం కదండి. 5 ఎలిమెంట్స్ని అంటే ఇటు చూపు పరంగా, ఇటు స్మెల్ పరంగా, టేస్ట్ పరంగా, ఇయర్స్ పరంగా. సో మనం టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ చేయడానికి మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ పూజా విధానాన్ని మనకు అమర్చారండి. అలా అమర్చడం వల్ల ఏమైనామంటే మనం ఈ పంచ ఇంద్రియాలు 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల వాటి యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా రిలాక్స్ అయిపోయి అవి మళ్ళీ రీగెయిన్ అయ్యి మళ్ళా అవి ఫ్రెష్గా మారాయి. ఇది దాని వెనుకున్న సైన్స్ అండి. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన అండి. దేవుడు ఉన్నాడు లేడు అది సెకండరీ, అగరబత్తి డబ్బులు వేస్ట్, నెయ్యి దీపం డబ్బులు వేస్ట్. ఇంకోటి మర్చిపోయాను, పూలు స్మెల్తో మనము ఆ పూలతో మనం ఏం చేస్తున్నామంటే మన నోజ్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం. మన టేస్ట్ బర్డ్స్ని, స్మెల్ బర్డ్స్ని, ఇయర్స్ని, ఐస్ని అండ్ బ్రెయిన్, వీటన్నిటిని యాక్టివేట్ చేయడానికి మనం ఈ పూజా విధానంలో మనం ఈ పదార్థాలని వాడుతున్నాం. అవి వాడడం వల్ల ఏమవుతుంది? దేవుడికి కోట్లు వస్తాయా, మనకు కోట్లు వస్తాయా? దేవుడు బాగుంటాడా, మనం బాగుంటామా? దేవుని గురించి చేస్తున్నామా, మన కోసం చేసుకుంటున్నామా? నన్ను అడిగితే ఎగ్జాక్ట్లీ అవన్నీ మన కోసం మనమే చేసుకుంటున్నాం. ఆ మన కోసం మనం చేయడానికి మన సీరియస్నెస్ని ప్లస్ మన కాన్సన్ట్రేషన్ని
ఒక బాస్ అనే వ్యక్తి ఉన్నాడంటే డెఫినెట్గా మనం కొంచెం భయంగా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. అదే బాస్ అనే వ్యక్తి లేడనుకోండి, లైట్గా చూస్తాం, లైట్గా చేస్తాం, చేస్తే చేస్తాం, లేకపోతే చేయం. ఆ సీరియస్నెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఒక అద్భుతమైన నేచర్ గిఫ్ట్ మన గాడ్ ని క్రియేట్ చేసుకున్నాం. నేచరే గాడ్, గాడే నేచర్. అందుకే దేవుడిని మనం ఏమంటాం అంటే జ్యోతి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు. జ్ఞానాన్ని మనకి ఇచ్చిన వ్యక్తి దేవుడు. బాడీని మనకు అఫ్ కోర్స్ పంచభూతాలు ఇస్తే, జ్ఞానాన్ని మాత్రం అది ఎవరిచ్చారో తెలియదు కాబట్టి దానికి మనం దేవుడిని పెట్టుకున్నాం, అక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాం. సో అది మన టోటల్ 5 ఎలిమెంట్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం అండి. కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు ఎంత పెద్ద దీపం, ఎంత చిన్న దీపమే కాదండి, దీపం అయితే కంపల్సరీ వెలిగించాలి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలగాల్సిందే. ఈ ఒక్క నెలనే కాదండి, యాక్చువల్గా అయితే డైలీ. అయితే దీంట్లో రిజల్ట్స్ కొంచెం వేరియేషన్ వచ్చిందండి. కనుక్కున్నది రీజన్ ఒకటి, దానికి రావాల్సిన రిజల్ట్ మనకు ఒకటి, కానీ ఇప్పుడు ఆ రిజల్ట్స్ వేరియేషన్లోకి వెళ్ళిపోయాయండి, పర్పస్ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అగరబత్తి తీసుకుంటే అది కల్తీ అయిపోయింది, నెయ్యి తీసుకుంటే అది కల్తీ అయిపోయింది. ఇక మనం ఇంకా కల్తీ గురించి మాట్లాడాలనుకుంటే ఏది ప్యూర్గా దొరకలేని పరిస్థితి వచ్చింది. సరే, ప్యూరిటీ, ఎక్స్పెన్సివ్, ఈ రెండు ఒకసారి పక్కకు పెడితే వై అనేది మాత్రం క్లారిటీ ఉండాలి. మనం యాక్చువల్స్కి అయితే మనకి ఎప్పటికైనా రావాల్సిందే, ఫ్యాక్ట్స్కి రావాల్సిందే. ఆ ఫ్యాక్ట్స్కి వచ్చి కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఈ 5 మనం వాడగలిగితే ఎగ్జాక్ట్గా మనం ఎందుకు ఈ పూజ చేస్తున్నామో దానికి సంబంధించిన ఫలితం మనం పొందుతాం. ఐ మీన్ రైట్ ఆర్ రాంగ్ సాధించండి. సపోజ్ ఇంగ్రీడియంట్సే పాడైపోయినాయి, రిజల్ట్ రావాలనుకుంటున్నాం. మనకు మెడిసిన్ ఇచ్చారు, కానీ కల్తీ మెడిసిన్ ఇచ్చారనుకోండి, మనం తీసుకుంటున్న మెడిసిన్ పర్పస్ ఒకటి, ఆ మెడిసిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, కల్తీ అవ్వడం వల్ల అది ఇస్తున్న రిజల్ట్ ఇంకొకటి అంటాను. అది మంచి రిజల్ట్ ఇచ్చబోయేది కాక చెడు రిజల్ట్ ఇస్తుంది, తద్వారా అది బ్లేమ్ అయిపోయింది. రిజల్ట్ ఎప్పుడైతే అడ్వర్స్ వచ్చాయి లేదా రిజల్ట్ లేవో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం డిసప్పాయింట్ అవుతాం. అందుకని జ్ఞానం వచ్చింది కదా మనకు ఆల్రెడీ. మన జ్ఞానంతో కనుక్కుందే పర్పస్ ఒకటి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి నాకు మంచి ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి, నేను లైఫ్లో మర్చిపోలేని ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ నన్ను ఇంప్రెస్ చేసింది ఈ టువర్డ్స్ ఈ జర్నీ. మనము ఇంటి గడపకు యాక్చువల్గా అయితే పసుపు రుద్దుకోవాలి. మన పూర్వీకులు ఏం చేసేవాడంటే గడపకు పసుపే రుద్దేవాళ్ళండి. రోజు పసుపు రుద్దడము కష్టం కాబట్టి మనం ఏం చేసామంటే ఇప్పుడు పచ్చ పెయింట్ వేసామండి. అయితే ఇక్కడ పసుపు పచ్చ పెయింట్కు ఉన్న డిఫరెన్స్ ఏంది అనేది ఇప్పుడు మనకు క్లారిటీ కావాలి. పసుపు ఎందుకు వాడేవాళ్ళం మనం? పసుపు యొక్క కలర్ గురించి వాడామా, దాంట్లో ఉన్న గుణం గురించి వాడామా? పసుపును మన పూర్వీకులు దేనికి వాడారంటే దాని కలర్ గురించి వాడారు, గుణం గురించి కూడా వాడారు. మనకు కలర్ అర్థమైంది, గుణం అర్థం కాలేదండి. అందుకే మనం ఏం చేసామంటే సింపుల్గా గుణాన్ని పక్క పెట్టేసి కలర్ని తెచ్చుకున్నాం, అంటే పచ్చ పెయింట్ వేసాం. నెక్స్ట్ ఒక 10 జనరేషన్స్ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేస్తారంటే ఒక చిన్న R&D చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. రీసెర్చ్ చేస్తారు. ఏమని రీసెర్చ్ చేస్తారు? మన పూర్వీకులు గడపకు పచ్చ పెయింట్ ఎందుకు వేసేవాళ్ళు? ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఇక పసుపు కనిపించదండి, అందరూ మర్చిపోతారు. పచ్చ పెయింట్ వేసి 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 అందరికి ఇక పచ్చ పెయింట్ అలవాటైపోతుంది, పసుపు అవుట్డేట్ అయిపోయి పచ్చ పెయింట్లోకి వెళ్ళిపోయాం మనం. ఈ పచ్చ పెయింట్ ఎందుకు వేశారు, దీంట్లో ఏమైనా సైంటిఫిక్ వాల్యూ ఉందా, లేదా జస్ట్ టైం పాస్ చేసుకున్నారా, లేదా దీంట్లో విలువలు ఉన్నాయా లేదా తెలుసుకుందామని
ఆ గడపను ఒక చిన్న పీస్ కట్ చేసి రీసెర్చ్ పంపిస్తారండి. దీంట్లో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా లేదో తెలుసుకున్నాను. ఎందుకంటే మరి దీంట్లో ఎందుకు ఫాలో కావాలి నేను? ఫాలో కావాలంటే దాంట్లో వాల్యూ ఉండాలి. వాల్యూ ఉంటే నేను ఫాలో అవుతా, వాల్యూ లేకపోతే వేస్ట్, నో యూస్ అని ఆ గడప మనం పచ్చ పెయింట్ వేసిన గడపను ఒక చిన్న పీస్ కట్ చేసి టెస్టింగ్ పంపించారు అనుకుందాం. అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే దాంట్లో పూర్తిగా కెమికల్స్ ఉన్నాయి, కలర్ తప్ప దీంట్లో ఏ వాల్యూస్ లేవు, అసలు పెయింట్ వేయడం అనేది శుద్ధ దండగా అని వాళ్ళు నిరూపిస్తారు. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. యాక్చువల్గా మన పూర్వీకులు అందించింది పసుపు, మధ్యలో మనం పాడు చేసి పెయింట్తో మనం ఇస్తున్న నెక్స్ట్ లెసన్ ఏంటి? మన నెక్స్ట్ జనరేషన్కి అందిస్తున్న వాల్యూస్ ఏంటి? మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి అని చూస్తే రాంగ్ మెసేజ్. మధ్యలో వాళ్ళు జరగొట్టి విలువలు రావట్లేదు, మేము అనుకున్న రిజల్ట్ రావట్లేదు కాబట్టి ఇది చెడు, ఇది వేస్ట్, ఇది మోసం అన్నారనుకోండి, ఎవరికి లాస్? ఎవరికి లాస్ అండి? మనకు లాస్, మన నెక్స్ట్ జనరేషన్కి లాస్. అట్లానే ఎట్లయితే పచ్చ గడప గురించి చెప్పానో, పూజ చేయడం వలన ఏ ఉపయోగం లేదు, శుద్ధదండిగా అన్ని మెటీరియల్ డబ్బులు వేస్ట్, అగరబత్తి వేస్ట్, ఆర్థికర్పణ వేస్ట్, ప్రసాదం వేస్ట్, పూలు వేస్ట్, అన్ని వేస్ట్ చేసే కన్నా అన్న ఆలోచన మనకు వస్తుంది. ఎందుకంటే మనకి ఏం రిజల్ట్ కనిపించట్లేదు. కానీ మన పూర్వీకులు కనుక్కున్నప్పుడు వాళ్ళు పాటించిన మెటీరియల్ కానీ సిస్టంలో కానీ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి, వాల్యూస్ వచ్చాయి కాబట్టి అది కంటిన్యూ అయింది ఇన్ని సంవత్సరాల వరకు. రాకపోతే ఎప్పుడో అది క్లోజ్ అయిపోయేది. అయితే మళ్ళీ వాటిని మనం చెడగొట్టకుండా వాళ్ళు కనుక్కున్న విధి విధానాల్లో వాల్యూ ఏంటి అర్థం చేసుకొని ఆ వాల్యూని మనం వాడుకోగలిగి ఆ వాల్యూని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అందించగలిగితే అద్భుతంగా మన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అంటానండి. అది యాక్చువల్గా పూజ అండ్ దీపం విలువ. దీపం ధూపం విలువ కాదండి, అన్నిటికీ విలువ ఉంది. రకాల ఫ్లవర్స్ ఎందుకు వాడారు పూజలో అంటే దేవునికి వాసన చూపించడం కాదండి. ఆ ఫ్లవర్స్ దేవుని మీద పెట్టి మనం ఇంట్లోకి తెచ్చుకున్నా, మనం గుడిలోకి వెళ్ళినా ఆ స్మెల్ మనం తీసుకుంటాం. ఒక్కొక్క ఫ్లవర్ వల్ల, ఈవెన్ నిమ్మకాయ స్మెల్ వల్ల మనకి బెనిఫిట్ ఉంది. సంపంగి పువ్వు అద్భుతమైన మెడిసినల్ ఫ్లవర్ అండి. సంపంగి పువ్వు ఏం చేస్తుంది తెలుసా అండి? ఎంతటి బీపీనైనా కంట్రోల్ చేసేస్తుంది. హైపర్ టెన్షన్ని, యాంగ్జైటీని, స్ట్రెస్ని, ఇంకా చెప్పాలంటే సంపంగి పువ్వు ఉన్న బెనిఫిట్ ఏం తెలుసా అంటే షాక్ నుంచి మన బ్రెయిన్ని బయటికి తీసేస్తుంది దాని స్మెల్ తీసుకుంటే. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఒక సంపంగి పువ్వులో. ఇది నా ఓన్గా చెప్పట్లేదండి, సంపంగి పువ్వు మీద రీసెర్చ్ చేసి ఒక అమెరికాలో ఒక కంపెనీ వాళ్ళు దాన్ని ఒక మెడిసినల్గా తయారు చేసి మనకు అందించారు. దాంట్లో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. మింట్, పుదీనా లంగ్స్కి, ఆస్తమా, డస్ట్ ఎలర్జీలు, సైనసైటిస్లు, కోల్డ్, కాఫ్, సీజనల్ ఫ్లూస్ అద్భుతమైన రెమెడీ. మళ్ళీ ఎవరు కనుక్కోలేదండి, అమెరికా వాళ్ళు కనుక్కొని మనకు అందించారు. కొత్తిమీర అద్భుతమైన మెడిసిన్, డయాబెటీస్కి, షుగరు, బ్లడ్ ప్యూరిఫికేషన్, క్లాట్ ప్రివెంటరు, వెరికోస్ వెయిన్స్కి అద్భుతం. కొత్తిమీరని కనుక్కున్నారు వాళ్ళు, దాంట్లో ఉండే వాల్యూస్. మరి ఇవన్నీ ఏ అమెరికా ఓడో ఓ జపాన్ ఓడో చెప్తే మనకు తెలుసా? మన పూర్వీకులు మనకి ఎప్పుడో చెప్పారా? ఎప్పుడో చెప్పారండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఇవన్నీ వాడిన వాళ్ళే. ఇదేం గొప్ప గొప్ప కొత్త ఏం కాదండి. కాకపోతే ప్రపంచ దేశాలు ఎవరో మనకు ప్రూవ్ చేయాలి, చెప్తే అప్పుడు మనం అందరం దాన్ని ఫాలో అవుతాం. అది మన బ్యాడ్ లక్. ఎవరో జపాన్ ఆయన రీసెర్చ్ చేసి చెప్పారట, ఉపవాసం ఉంటే క్యాన్సర్ రాదు.
క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి అని చెప్పారు. ఆయన పబ్లిష్ చేశారు కాబట్టి అందరూ ఉపవాసం గురించి డిస్కస్ చేస్తున్నారు సోషల్ మీడియాస్లో. మరి ఉపవాసం అనేది ఆయన కనుక్కున్నాడా? అసలు ఉపవాసం అనేది జపాన్ వాళ్ళకు ఉందా? మన దగ్గర ఉందండి. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఉపవాస దీక్ష అనేది ఉందో మనందరికి తెలుసు. ఏకాదశి, శివరాత్రి, ఇవి మీకు గుర్తు చేస్తే మీకు అర్థమైపోతాయి. సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే, చెప్పుకుంటూ వెళ్తే, మన సనాతనంలో అద్భుతమైన రెమెడీస్ మన ఓవరాల్ వెల్బీయింగ్. ఇప్పటి నుంచి నేను హెల్త్ అనే వర్డ్ మర్చిపోతున్నానండి. హెల్త్ని నేను అప్గ్రేడ్ చేశాను. మన టాపిక్ హెల్త్ గురించి కాదండి, వెల్బీయింగ్, ఓవరాల్ వెల్బీయింగ్. వెల్బీయింగ్ అంటే అన్ని 360 డిగ్రీస్, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా హెల్తీగా ఉండడమే వెల్బీయింగ్. హ్యాపీగా ఉండడము అన్నీ కలుస్తాయండి ఇంట్లో. పాజిటివ్గా ఉండడము వెల్బీయింగ్ అంటే. ఓన్లీ హెల్త్ అన్నారనుకోండి, ఫిజికల్ హెల్త్ ఒకటే వస్తుందండి, మన మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ రాదు, వెల్బీయింగ్ రాదు. కాబట్టి మన ఫోకస్, మన గోల్, ఈ ఫ్రీక్వెన్సీస్లో మన అందరూ అచీవ్ చేయాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే ఓవరాల్ వెల్బీయింగ్. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి మన హీలీలో అద్భుతమైన ప్రోగ్రామ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా లాంచ్ చేశారండి. బ్లూ యాప్లో మీరు చూడొచ్చు ఎసెన్షియల్ ఆయిల్స్. ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా కొత్తిమీర ఉంది, కరివేపాకు ఉంది, ఏమంటండి, పెప్పర్మెంట్ ఉంది, ఆ తర్వాత మిరియాలు ఉన్నాయి, ఆ, లవంగాలు ఉన్నాయి, క్లవ్ ఆయిల్, తర్వాత ఏమంటారండి దాల్చిన చెక్క, అదొక అద్భుతం, సెనమిన్, షుగర్ కండి అద్భుతమైన రిజల్ట్స్. పెప్పర్మెంట్ అండి, మన పెప్పర్మెంట్ గురించి చెప్పాను. బ్లాక్ పెప్పర్, ఈవెన్ టీబీ లాంటి వాళ్ళకు కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు బ్లాక్ పెప్పర్. ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఈవెన్ ఫ్లవర్స్ నుంచి కూడా, అద్భుతమైన ఫ్లవర్స్ నుంచి మల్లెపూలు అనుకోండి, చామంతి అనుకోండి, రోజ్మేరీ, తర్వాత రోజ్, తర్వాత మందారం, రకరకాల ఫ్లవర్స్ నుంచి కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ అద్భుతంగా మన మీద పనిచేస్తాయి. వాటి రిజల్ట్స్ ఆల్రెడీ పబ్లిష్ అయ్యి యూటిలిటీలోకి వచ్చి ఉన్నాయండి. వీటిలో వాళ్ళు పబ్లిష్ చేసి యూటిలిటీలోకి తీసుకొచ్చిన ఏ ఒక్క ఐటమ్ అయినా సరే, నాకు తెలిసినంతవరకు 400 రకాల ఐటమ్స్ వాళ్ళు లాంచ్ చేశారండి. ఆ 400 రకాల్లో ప్రతి ఒక్క ఐటమ్ మన కిచెన్, పూజా గదిలో ఉండే ఐటమ్స్ మాత్రమేనండి. ఎంత గొప్పగా చెప్తున్నా అంటే, వాళ్ళు రీసెర్చ్ చేసి లాంచ్ చేసిన ప్రతి ప్రొడక్ట్ మన కిచెన్ ఐటమ్ అని ఉంటుంది, లేదా మన పూజా ఐటమ్ అని ఉంటుంది. అంటే మన పూర్వీకులు మన కిచెన్ని, మన పూజా గదిని అటు ఫిజికల్, ఇటు ఓవరాల్ వెల్బీయింగ్, ఫిజికల్ ఫిట్నెస్కి ఏమో కిచెన్ తయారు చేశారు, ఓవరాల్ వెల్బీయింగ్కి ఏమో పూజా గదిని తయారు చేశారు. కాకపోతే పూర్వము ఇంట్లో ఫస్ట్ పూజా గది ఉండేది, తర్వాత ఇల్లు ఉండేదండి. ఇప్పుడు ఏమైందంటే పూజా గది చూడడానికి కూడా ఉండదండి. ఇల్లు అనగానే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. కొంచెం ఫుడ్డీ ఉన్నారనుకోండి, ఏమనుకోవద్దు, జస్ట్ ఇట్స్ మా ఫన్ గురించి చెప్తాను. ఫుడ్డీ ఉన్నారనుకోండి, కిచెన్ పెద్దగా ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి, చిల్డ్రన్కి రూమ్ సపరేట్ ఉండాలి, గెస్ట్ రూమ్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ పూజా గది ఎక్కడ ఉండాలంటే ఒక చిన్న మూలకు, ఇక్కడ స్పేస్ మిగిలిపోయిందండి. ప్లేస్ మిగిలిపోయింది కాబట్టి ఈ కార్నర్లో మనం పూజా గది పెట్టేసుకున్నాం. అయ్యో పూజా గదికి ప్లేసే లేదండి, ఇది కూడా మనందరూ తెలుసండి. మొత్తం కట్టేశామండి, అయ్యో ఈ ఇంట్లో పూజా గదే ప్లేసే లేదు. దానికి ఏం లేదండి, ఒక చిన్న బాక్స్ కొనుక్కొచ్చి ఏలాడి ఇచ్చేద్దామండి. ఏలాడి ఇచ్చేసి
దాంట్లో ఓ 2 ఫోటోలు ఏదైతే మన లైఫ్ కి ట్రాన్స్ఫార్మర్ అంటే పవర్ యూనిట్ అండి, పవర్ హౌస్ అంటాం మేము. అసలు మన లైఫ్ కి పవర్ హౌసే పూజా గది. ఆ పవర్ హౌస్ ని తీసి పడేసి చిన్న బల్బు తయారు చేసాం. అంటే బల్బు ఇంత చిన్న లైట్. మన లైఫ్ కి లీడింగ్, మన హ్యాపీనింగ్స్ లీడింగ్, మన జనరేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడం, మన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం, ఇలాంటి అద్భుతమైన పవర్ఫుల్ టూలే పూజా గది. దాన్ని వీలైనంత చిన్నగా, పనికి రాకుండా లేదా అవసరం లేకుండా చేసామండి. సేమ్ గడపని చేసినట్టే. అక్కడ ఏం ఉపయోగం లేదు, దానివల్ల ఏం లాభం వచ్చింది, ఇన్ని రోజుల నుంచి మన వాళ్ళు చేస్తే ఏమైచ్చింది? ఏమొచ్చిందంటే వాళ్ళు హెల్తీగా హ్యాపీగా, దానికి ఒకటే చెప్పగలుగుతా ఏమొచ్చిందనే దానికి. మొన్న ఈ మధ్య నేను ఒక కాన్ఫరెన్స్ చెప్పిన మాట చెప్తున్నాను అండి. టెక్నాలజీ డెవలప్ అయింది, మొత్తం ఎన్నెన్నో ఇన్వెన్షన్ చేసుకుంటున్నాము, ఎన్నెన్నో డెవలప్ చేసుకున్నామని మనం చెప్పుకుంటాం. మనము ఈరోజు 60 సంవత్సరాలకు వెళ్ళేసరికి పనికి రాకుండా పోతున్నాం. 70 సంవత్సరాలు దాటలేని పరిస్థితి, 80 సంవత్సరాలు వస్తే ఇంకా వాడు బతికినా బతకలేని పరిస్థితిలో ఉన్నాం. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది ఫ్యాక్ట్. మన పూర్వీకులు పెద్ద పెద్ద గుళ్ళు, పెద్ద పెద్ద పూజా గదులు, వాళ్ళకి ఫస్ట్ ప్రపంచంలో వాళ్ళు కట్టినవి అన్ని, మన పూర్వీకులు కట్టినవి అన్ని హోటల్ కావండి, రెస్టారెంట్లు కట్టలేదండి. అసలు రెస్టారెంట్లు లేవు, హోటల్ లేవు. మన పూర్వీకులు ఏం కట్టారా అంటే వాళ్ళు రెండే కట్టుకున్నారండి: గుళ్ళు, గుళ్ళు, గోపురాలు, పూజా గదులు. ఇప్పుడు మనం ఏం కడుతున్నాం? హోటళ్ళు, స్టార్ హోటల్స్, స్టార్ హాస్పిటల్స్ కట్టుకుంటున్నాం. స్టార్ హాస్పిటల్ బిల్డింగ్స్ లేవు, హాస్పిటల్ బిల్డింగే లేదు అప్పుడు. మరి అప్పుడు మనుషులు ఉన్నారా లేదా? వాళ్ళకి రోగాలు వచ్చాయా లేవా? మరి వాళ్ళు ఎట్లా బతికారు అవి లేకుండా? ఎట్లా బతికారంటే అప్పుడు వాళ్ళ హాస్పిటలే గుడి, వాళ్ళ ట్రీట్మెంటే పూజ, వాళ్ళ కిచెనే కెమిస్ట్, మెడికల్ హాల్ కిచెన్, హాస్పిటల్ గుడి, చేసే పూజ ట్రీట్మెంట్. ఇంతేనండి డెఫినేషన్. ఎవరు నన్ను పూజ అండ్ కిచెన్ గురించి అడిగితే నేను ఈ 2 మాటలు చెప్తా. అద్భుతమైన మెడికల్ హాల్ మన పూర్వీకులు డెవలప్ చేసింది, అది మన కిచెన్. దాన్ని మనం ఖతం చేసి పడేసాం. రెండోది, అద్భుతమైన హాస్పిటల్ మన వాడు పూర్వీకులు తయారు చేసుకుంది, టాప్ గుళ్ళు, గోపురాలు, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్స్, పూజలు పునస్కారాలు, వ్రతాలు, పూజలు, నోములు, హవనాలు, జపాలు, యజ్ఞాలు, స్నానాలు, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, ఎన్ని రకాల యాక్టివిటీస్లోకి వెళ్ళినా సరే అన్నిట్లలో మీకు వెల్బీయింగ్ అనిపిస్తాయండి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఓవరాల్ వెల్బీయింగ్. మీరు ఏది అడిగినా చెప్తాను దాంట్లో ఉండే వాల్యూ ఏంటి, ఎందుకు చేశారు. అయితే ఇది దేవునికి ఎందుకు పెట్టారు అంటే జ్ఞానాన్ని కనెక్ట్ చేయడానికి. అరే ఇవన్నీ చేస్తే మనం జ్ఞానవంతులుగా, తేజోవంతులుగా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆనందవంతులుగా ఉంటాము అన్న ఆలోచనతో వాళ్ళు అది క్రియేట్ చేస్తున్నారు. మనం ఏం చేసామంటే వాటన్నిటిని కొలాప్స్ చేసుకుంటూ వస్తున్నామండి. కొలాప్స్. ఫైనల్గా వాటిని అనుభవించేది ఎవరు? ఎవరు అనుభవించబోతున్నారు? ఎవరు ఈ డ్యామేజ్కి రెస్పాన్సిబుల్ కావబోతున్నారంటే మళ్ళీ మనమే. అందుకే నేను ఏమంటానంటే షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, కొలెస్ట్రాల్ వచ్చింది, బీపీ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. రాలేదు, తెచ్చుకున్నాము. బీపీ తెచ్చుకున్నాం, క్యాన్సర్ తెచ్చుకున్నాం, షుగర్ తెచ్చుకున్నాం, థైరాయిడ్ తెచ్చుకున్నాం. అన్నీ మనం తెచ్చుకుంటున్నాం, కొని తెచ్చుకుంటున్నాం. అవి రావట్లేదు. వస్తున్నాయి అంటే ఎవరో తెచ్చిచ్చినట్టు మనకు. ఎవరికి ఏం సంబంధం ఉంది మీకు బీపీ తెచ్చేయడానికి? ఎవరికి సంబంధం ఉంది మీకు షుగర్ తెచ్చడానికి? షుగర్కి ఏమైనా కోపమా మీరంటే? బీపీకి ఏమైనా మీరంటే కోపమా? క్యాన్సర్కి ఏమైనా కోపమా మనం అంటే? మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయంటే మనము మన యాక్టివిటీస్లో తెచ్చుకున్నవి.
ఫిజికల్ యాక్టివిటీస్లో లోపాలు తెచ్చుకొని కొన్ని తెచ్చుకున్నాం, సైకలాజికల్ యాక్టివిటీస్లో లోపాలు తెచ్చుకొని కొన్ని తెచ్చుకున్నాం, స్పిరిచువాలిటీలో కొన్ని యాక్టివిటీస్లో మనం కొన్ని తెచ్చుకున్నాం. ఓవరాల్గా ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాము. మళ్ళీ వీటిని స్ట్రక్చర్ చేయాలంటే ఒకటే ఒక ఫార్ములా, రిటర్న్ టు నేచర్. మళ్ళీ మనం అందరం నేచర్కి వెనక్కి వెళ్ళాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదండి. మన వాళ్ళు ఏం చేశారంటే ప్రతి దానికి అయితే దేవునికి కనెక్ట్ చేశారు, లేదా భయానికి కనెక్ట్ చేశారు. దేవునికి కనెక్ట్ చేస్తే శ్రద్ధతో చేస్తారని, భయానికి కనెక్ట్ చేస్తే భయపడి చేయొద్దని. ఇటు మనం దేవుని తీసి పడేశాం కాబట్టి అక్కడ శ్రద్ధ పోయింది, ఎందుకంటే రిజల్ట్స్ లేవు కదా. భయం, జ్ఞానం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు భయపడేది ఎవరికి? నా ఇష్టం, నేను చేస్తాను, ఏమవుతుందో నేను కూడా చూస్తాను. ఏమో అవుతుంది కాబట్టే వాళ్ళు కౌంటర్ చేసి పెట్టుకున్నారు. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేస్తే మళ్ళీ మనం సఫర్ అయ్యి మళ్ళీ మన కౌంటర్లు తయారు చేసుకోవాలి, అంతకుమించి ఏముండదు అది. కాకపోతే వాళ్ళ సఫరింగ్స్ వేరుండొచ్చు, మన సఫరింగ్స్ వేరుండొచ్చు. దీనికి నాకు నచ్చిన ఇంకొక ఎగ్జాంపుల్ అండి, నేను ఫస్ట్లో నాకు చాలా నచ్చింది అనమాట. పని గురించి మీకు కూడా చెప్తాను. వెనకటికి ఇట్లా కుర్చీలో కూర్చొని రెండు కాళ్ళు ఇలా ఇలా ఊపుతుంటే మన పూర్వీకులు ఏమనేవాళ్ళో తెలుసా అండి? మీకు గుర్తుందో లేదో, కొంతమందికి గుర్తుంటుంది నేను చెప్పగానే. అట్లా కుర్చీలో కాళ్ళు కూర్చొని, అంటే కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుతుంటే వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా అండి? మేనమామకు గండం అనేవాళ్ళు. కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపితే మేనమామకు గండం. ఈయన ఎక్కడో ఉన్నాడు ఇండియాలో, ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ మేనమామ అనుకుందాం కొద్దిసేపు. ఇక్కడ కాళ్ళు ఈయన ఊపుతున్నాడు, మరి ఆ మేనమామకి ఏమొస్తుంది, ఏమవుతుంది? అరే ఆయన అమెరికాలో ఉన్నాడండి, ఇవన్నీ ఉట్టి ట్రాష్ మాటలు, నేను ఊపుతా, ఏమవుతుందో చూస్తా మా మేనమామకు. ఏమీ కాదు మేనమామకు. ఇది విన్నారండి ఎవరైనా? వింటే ఒకసారి చేయుతాడు ఎవరన్నా. నేను చెప్పింది కరెక్టా కదా? వెనకటికి అనేవాళ్ళ కదా? చాలా మంది ఉన్నారు, ఎవరికి ఐడియా లేదా ఇది? చూద్దాం అనుకుంటున్నా ఎవరికైనా ఐడియా ఉందో. హరీష్ ఒక్కడే నడిస్తారని, హరీష్ నాంబడి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారని వస్తుంది, అది నో డౌట్. రీజన్ కూడా తెలుస్తుంది ఆయనకి. ఎవరో లక్ష్మి గారు ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, లక్ష్మీస్. యా, దరిద్రం అనేవాళ్ళు సార్, శ్రీనివాస్ గారు, మంచి మాట. మదర్ వారు గారు ఈ దరిద్రం వస్తుంది అనేవాళ్ళు సార్. ఆ దరిద్రం కూడా ఉంది, మేనమాగండం కూడా ఉంది, అంతరాని దూరం అవుతుందని అనేవాళ్ళు. అంతే, అత్తగారి ఇల్లు, అదే అత్తగారి ఇల్లు దూరం అవుతుంది, అత్తగారి ఇల్లు దూరం అవుతుంది అనేవాళ్ళు. అత్తగారు చాలా మంచివాడు, నాకు దగ్గర కనెక్టింగ్ వాడికి వచ్చారు. అత్తగారు ఇల్లు దూరం అవుతుందని అనేవాళ్ళు. కరెక్ట్. ఇంకా ఎవరన్నాండి? అత్తగారు చాలా దగ్గర కనెక్ట్ అయ్యారండి. అత్తగారు చెప్పినట్టుగా అత్తవారు దూరం అవుతారు. అత్తగారు దూరం అవడం అంటే ఏంటంటే ఈయనకి పెళ్లి అవ్వదు, పెళ్ళైనా పిల్లలు పుట్టరు. ఇది యాక్చువల్ రీజన్ అండి. కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపితే ఏమవుతుందంటే పెల్విక్ రీజన్ లో బ్లడ్ అనేది హైగా ఫ్లో అయ్యి, ఎందుకంటే మనం కూర్చొని ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా అబ్డామన్ లో స్టక్ అయిపోయి ఉంటుంది, ఓవర్గా స్టక్ అవుతుంది, అక్కడ అక్యుములేట్ అయి ఉంటుంది. స్టక్ అక్యుములేషన్, మోర్ అక్యుములేషన్. అక్కడ మోర్ అక్యుములేట్ అయ్యి ఉండడం వలన ఎప్పుడైతే రెండు కాళ్ళు అలా ఇలా ఊపారంటే అప్పుడు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, అమ్మాయిల్లో అబ్బాయిల్లో, ముఖ్యంగా అబ్బాయిల్లో ఏవైతే రక్త నాళాలు ఉంటాయో, సన్నని క్యాపిలరీస్ అంటాం, ఆ రక్తనాళాలలోకి బ్లడ్ హైగా ఫ్లో అయ్యి ఆ ప్రెషర్కి అవి చిత్తులిపోయి ఆయన స్పమ్ కౌంట్ పడిపోయి ఆయనకు పిల్లలు పుట్టరు. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో
మేనమామ గండం ఎందుకంటే పూర్వం మేనరికం చేసుకునేవాళ్ళు. ఆ మేనరికం చేసుకునేవాళ్ళు కాబట్టి వీనికి పిల్లలు పుట్టకపోతే ఆ మేనమామకు గండమే కదా, ఇలాంటి అల్లుడు దొరకడం వల్ల. పాయింట్ నెంబర్ 1. రెండవది, అత్తగారికి దూరం అవుతారు. అత్తగారిల్లు అంటే ఎవరు? అంతే మరి. ఇటు మరి పిల్లలు పుట్టనోడిని ఏం చేస్తారు? ఎవరైనా రిజెక్ట్ చేస్తారు. దరిద్రం. మరి వీడి పిల్లలు పుట్టకపోతే దరిద్రం కాకపోతే ఇంకేంది? ఇప్పుడంటే డబ్బులు లేకపోతే దరిద్రం. వెనకడికి పిల్లలు పుట్టకపోతే దరిద్రం. అప్పుడు వాళ్ళకి డబ్బులు విలువ తెలియదు. డబ్బు అసలు ఇప్పుడుంది డబ్బుకి వాల్యూ. వెనకడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత అరబు కరోడుపతి వాడు. వాళ్ళకి అప్పుడు పిల్లలు పుట్టడమే ఒక పెద్ద వరం. ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే గంపడి సంతానం. అబ్బో, ఆయనకు అంతమంది సంతానం ఉన్నారు, గ్రేట్. సో మరి పిల్లలు పుట్టకపోతే దరిద్రం కాకపోతే ఇంకేందండి? సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే దాంట్లో ఉండే సైన్స్ని, వాల్యూస్ని వాళ్ళు ఏం చేశారంటే ఒక వాడుక భాషలో ఈజీ టు కనెక్ట్, ఈజీ టు రిమెంబర్, ఈజీ టు ఫాలో అనే విషయంలో వాళ్ళు ఏం చేశారంటే అటు దేవునికి ఇటు భయానికి కనెక్ట్ చేశారు. రాత్రులు చెట్ల కింద నిద్ర పోవద్దు, నేను పోతా అంటాడు. ఇల్యూజన్స్ వస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ చెట్టు రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం ఎక్కువ తీసుకోవడం వలన బ్రెయిన్ ఇల్యూజన్లోకి వెళ్ళి మనకి నెగిటివ్ థాట్స్. రాత్రులు చెట్ల కింద పడుకుంటే దయ్యాలు కనిపిస్తాయి. దయ్యాలు కనిపించడం కాదు, బ్రెయిన్లో అన్ని కనిపిస్తాయి. ఇల్యూజన్ కదండి. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగితే బ్రెయిన్ ఇల్యూజన్లోకి వెళ్తుంది. కామన్. ఖచ్చితంగా దయ్యాలు కనిపిస్తాయి మనకి. అప్పుడు దయ్యాలు ఉన్నాయా లేవా అనేది సెకండరీ టాపిక్ అవుతుంది. కనిపించడం అయితే ఖాయమవుతుంది. ఇది ప్రైమరీ టాపిక్. సో ఈ విధంగా నేను ఫైనల్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే రిటర్న్ టు నేచర్, రిటర్న్ టు అవర్ వాల్యూస్. నేచర్ అనే కన్నా రిటర్న్ టు వాల్యూస్. అంటే మళ్ళీ మేము పోయి ఇప్పుడు ఎడ్ల బండిలో తిరగమంటారా అంటే తిరగమని అయితే నేను చెప్పానండి. మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు. టెక్నాలజీని వాడదాము, వాల్యూస్ని మాత్రం కాపాడదాం. అప్గ్రేడ్ విత్ ది టెక్నాలజీ అండ్ డోంట్ గివ్ అప్ వాల్యూస్ విత్ దిస్ టెక్నాలజీస్. దాంట్లో విలువలు మాత్రం వదిలిపెట్టద్దండి. ఎందుకంటే విలువలే డ్రైవింగ్ ఫోర్స్. టెక్నాలజీ అనేది ఓన్లీ యూటిలిటీ అంతవరకే. మనకి యూజ్ చేసుకోవడానికి, ఈజ్ చేసుకోవడానికే టెక్నాలజీ. కానీ దాంట్లో వాల్యూ మాత్రం మళ్ళీ మన సనాతనమే, మన పూర్వీకులు పాటించిన ఆరోగ్య సూత్రాలే. అందుంచే హీలీలో ఏ ప్రోగ్రామ్ని మీరు కనెక్ట్ అయినా కూడా, ఏ ప్రోగ్రామ్ మీరు టచ్ అయ్యి చేసినా సరే, ఎందుకంటే ఒక జర్మన్ దేశస్థుడు హీలీని కనుక్కొని మనకు అందించినా సరే దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ మన సనాతనమే ఉన్నాయండి. అందుంచే నేను హీలీని వదులుతలేదు. అందుంచే నేను హీలీని డివైన్ పవర్ అంటాను. ఐ సిన్సియర్లీ సబ్మిటెడ్ మై సెల్ఫ్. వై? బికాస్ ఈజ్ ప్రమోటింగ్ ఫిజికల్ వాల్యూస్, ఈజ్ ప్రమోటింగ్ స్పిరిచువల్ వాల్యూస్, హీఈస్ ప్రమోటింగ్ మెంటల్ వాల్యూస్. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు ఆయనకు. టెక్నాలజీ పరంగా ఈజీ కనుక్కున్నాడు, కానీ వాడుకకు మాత్రం విలువలకు కనుక్కోవాలంటే మళ్ళీ రూట్కి వెళ్ళాల్సిందే. అవి మారవు కదండి. వాల్యూస్ ఎట్లా మారుతాయి, ఫ్యాక్ట్స్ ఎట్లా మారిపోతాయి? కాబట్టి ఆయన హీలీ రూపంలో ఏం టెక్నాలజీ కనుక్కున్నా సరే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏమి ఇస్తుందా అంటే మన సనాతనం ఏమి ఇస్తుందో అదే ఇస్తుంది. హీలీ మాత్రం వేరే ఏమి ఇవ్వదండి. అందుకే హీలీలో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి? ప్యూర్ ప్రోగ్రామ్ ఉంది, ఇంప్యూరిటీస్ ప్రోగ్రామ్ ఉంది, టాక్సిన్స్ ప్రోగ్రామ్ ఉన్నాయి. అంటే ఏంటిది? ఇది ఉపవాసం ప్రోగ్రాంలే. ఇవన్నీ ఉపవాసం అంటారు. కాస్మిక్ గ్రోత్ ప్రోగ్రామ్ ఉంది, స్పిరిచువల్ గ్రోత్ గురించే. చక్రాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలైన్మెంట్ ఆఫ్ ది లైఫ్. మరి ఇవన్నీ దాంట్లోకి ఎందుకు వచ్చాయి హీలీ అనే సబ్జెక్ట్లోకి అంటే అవే ఫ్యాక్ట్స్ కాబట్టి అవి వచ్చాయి. ఫైనల్గా డెస్టినీ అదే కాబట్టి అదే వచ్చింది. అందుకే మనం ఏం చెప్తున్నాము? ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ అనేది వాళ్ళు ఎన్ని రాకెట్లు కనుక్కోండి, రేపు మార్స్ పోండి, చంద్రమండలం పోండి, ఏదైనా పోనీయండి, వాల్యూస్ మాత్రం మారవు కదండి. వాల్యూస్ అక్కడే ఉండాల్సిందే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే వాల్యూస్కి స్టిక్ అయ్యి లైఫ్ని ఈజ్ చేస్తూ సనాతనాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ టెక్నాలజీని వాడుకోవాలి. అంటే ఇట్ ఈస్ ఎ ఇంటిగ్రేషన్ ఆఫ్
సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్తాను. హీలీ ఈజ్ నథింగ్ బట్, హీలీ డివైస్ అంటే నేను ఒకటే చెప్తాను, ఇట్ ఈస్ ద కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్. హీలీ సైన్స్ అయితే హీలీలో ఉండే ప్రొడక్ట్స్ అన్ని స్పిరిచువాలిటీ, మన సనాతనమే. సో ఈ సనాతనాన్ని మనం అందరూ ఈజీగా వాడుకోవడానికి, ఈజీ చేయడానికి హీలీని అనుకున్నానంట. అవునా కాదో మీరు అన్ని ప్రోగ్రామ్స్ చదువుకుంటేలేండి. ఫ్యామిలీ హార్మోనీ ఉంది, రిలేషన్షిప్ హార్మోనీ అని ఉంది. అదేంటిది? టెక్నాలజీ రిలేషన్షిప్ అనేది? పోనీ ఫ్యామిలీ హార్మోనీ ఇస్ ఇట్ ఏ టెక్నాలజీ? ఇట్స్ నాట్ ఏ టెక్నాలజీ, ఇట్ ఇస్ అ లైఫ్, లివింగ్ లైఫ్. మన అందరూ జీవన విధానం అది. ఏది ఫ్యామిలీ హార్మోనీ? ఫ్యామిలీలో అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఒకరి మధ్య ఒకరి ఆప్యాయతలు, ప్రేమలు, అనుబంధాలు, బంధాలు, విలువలు, ఇవన్నీ ఇచ్చేది ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఉంది హిలీలో. ఆ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాడయ్యా అంటే, మరి ఆ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్గా ఉండి అట్లా ఆ విలువలతో ఉండాలనే కదా పెట్టింది ఆయన. దాన్ని మనం పోగొట్టుకుంటాం కాబట్టి కనీసం ఈ టెక్నాలజీ రూపంలో అయినా పొందాలి అనేది ఆయన ఉద్దేశం. సో నేను నమ్మను, నేను ఒప్పుకోను, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ నేను పాటించను అంటే అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్వెంట్ చేయాలన్నీ. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్వెంట్ చేసినా సరే అవన్నీ అనుభవించి మళ్ళీ లాస్ట్ ఇక్కడికే రావాలంటున్నాను నేను. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే సనాతనం, మన నేచర్ అనేది, ఈ సనాతనం అనేది మనకి అందించిన ఈ విలువలు, వాల్యూస్, ఈ సబ్జెక్టు నిన్ననో మొన్ననో 5 రోజులో 10 రోజులో కుస్తీ పడి తయారు చేయాలి మన వాళ్ళు. కొన్ని వేల సంవత్సరాలు కుస్తీ పడితే వస్తే పడగా ఫైనల్గా ఇది ఒక డెస్టినేషన్కి వచ్చి వాళ్ళు ఓవరాల్గా మనకు ప్రూవ్ చేసి చూపించారు, అరే ఇలా బతకాలి అని. మనం ఏం చేసామంటే వాటిని చెడగొట్టి నెక్స్ట్ జనరేషన్కి రాంగ్ మెసేజ్ ఇచ్చి, ఆ రాంగ్ మెసేజ్ వల్ల మనము బ్లేమ్ అయ్యి మన పూర్వీకులను బ్లేమ్ చేసుకుంటున్నాము మనందరం. సో ఇప్పటికి కూడా ఈ ప్రోగ్రామ్కి మీరు వస్తున్నారు కంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి మీతో డిస్కస్ చేస్తుంటే, ఇక్కడ పాయింట్ టు పాయింట్. బట్ సేమ్ టైం నేను ఏం కోరుకుంటానంటే నెక్స్ట్ టైం నుంచి అన్న ఎంటైర్ మీ ఫ్యామిలీని ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయండి. ముఖ్యంగా మీ నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి ఈ ప్రోగ్రామ్స్కి. ఎందుకంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ సనాతన, వై, వాట్ టెక్నాలజీ ఏంది, సైన్స్ ఏంది, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఒక క్లారిటీ ఇవ్వగలిగితే మనం అద్భుతంగా మన లైఫ్ మనం అందరం లీడ్ చేయొచ్చు. ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే మన జనరేషన్స్ని మనమే డ్యామేజ్ చేసుకోబోతున్నట్టు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి. ఏ ఇంట్లో డైలీ పూజ జరుగుతుందో వాళ్ళ పిల్లలు ఎట్టి పరిస్థితి చెడిపోరండి, ఛాలెంజ్ చేస్తా. ఏ ఇంట్లో అయితే పూజలు పునస్కారాలు లేవో అప్పుడు వాళ్ళకి వాల్యూస్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాల్యూస్ వెళ్ళిపోయాయో స్టార్ట్ డ్యామేజెస్. అంత నాకు తెలిసిన ఫ్యాక్ట్, నేను నమ్ముతున్న ఫ్యాక్ట్ అండి. మిమ్మల్ని ఫాలో కమ్మంటలేను, కాకపోతే నేను ఫ్యాక్ట్గా నేను అనుభవించి మీకు చెప్తాను. మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా మీ పూర్వీకులు కూడా మీకు ఏం చెప్పారు, ఏం చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారు, దానివల్ల మీరు ఎలా ఉన్నారు, అవి లేకపోతే ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు ఆలోచించండి. సో స్టార్ట్ చిన్నగా ఒక 5 ఎలిమెంట్స్ని అయితే బ్యాలెన్స్ చేయడం మొదలుపెట్టండి. ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేస్తే 6th ఎలిమెంట్ జ్ఞానము అనే ఎలిమెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానం బ్యాలెన్స్ అయిందో మన ఓవరాల్ వెల్బీయింగ్ మన చేతిలోకి వచ్చేసినట్టే. దానికి సాధనకు మన పూర్వీకులు ఏం చేసిన పద్ధతే పూజ అన్నాను. అగరబత్తి, ఆర్తికర్పూరం, గంట, పువ్వులు, పండ్లు, అన్ని. ఈవెన్ మంత్రాల్లో కూడా ఇవే ఉంటాయండి. ఏ దేవునికి మంత్రం చేసినా, ఏ దేవునికి ఏ పూజ చేసినా దేవుళ్ళ పిక్చర్లు మారుతాయేమో కానీ
ఇవి మాత్రం మారడానికి లేదు. ఎవరికైనా నీళ్లు పోయాల్సిందే, ఎవరికైనా ధూపం పెట్టాల్సిందే, ఎవరికైనా దీపం పెట్టాల్సిందే, ఎవరికైనా నైవేద్యం పెట్టాల్సిందే, ఎవరికైనా బెల్లు కొట్టాల్సిందే. అవి మాత్రం మారవు. ఎందుకంటే మళ్ళీ ఫ్యాక్ట్ ఇది, అక్కడ ఫిగర్ మారినా సరే ఇది మారదు, వాల్యూస్ మారవు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా నేను, ఏ దేవుడినైనా మీరు మార్చుకోండి, కానీ వాల్యూస్ మాత్రం మారడానికి వీలు లేదు. వాల్యూస్ ఈజ్ సేమ్, ఫైనల్ డెస్టినీ ఈజ్ సేమ్. అందుకే అవి మారవు. అవి మారితే మాత్రం మొత్తం వాల్యూస్ పోయినాయి. వాల్యూస్ పోతే అక్కడ దేవుడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, రిజల్ట్స్ పోతాయి కాబట్టి. యాక్చువల్గా పిరమిడ్లో ఎందుకు దేవుడిని ఉంచేవాళ్ళు మన వాళ్ళు? పూర్వము మన ఇండ్ల కన్స్ట్రక్షన్ కూడా చూస్తే పిరమిడ్ షేప్లో ఉండేవి. ఈరోజు అన్ని ఫ్లాట్ అయిపోయినాం. పిరమిడ్ షేప్లో ఎందుకు కట్టారు అంటే, మనము రోజు చేసే ఈ యాక్టివిటీస్ వల్ల, పూజల వల్ల వచ్చిన ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉండడానికి పిరమిడ్ తయారు చేశారు వాళ్ళు. పిరమిడ్ స్ట్రక్చర్లో ఉండేవాళ్ళు. పిరమిడ్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, దాని అండర్లో ఏదైతే ఎనర్జీని మీరు మేనిఫెస్ట్ చేశారో, అది హవనం చేస్తారా, పూజ చేశారా, జపం చేశారా, ధ్యానం చేశారా, ఏది చేసినా సరే పిరమిడ్ చేసే పని ఏంటంటే దాన్ని రీస్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఎక్కువ రోజులు దాని యొక్క వైబ్రేషన్స్ ని, ఎనర్జీస్ ని రీస్టోర్ చేసుకునే ఒక టూల్, ఒక స్ట్రక్చర్. టూల్ అని స్ట్రక్చర్ అంటారు. ఆ స్ట్రక్చర్ కింద ఏం చేసినా సరే అది రీస్టోర్ అయి ఉంటుంది ఎక్కువ రోజులు. ఒక్కరు చేసినా సరే అది రీస్టోర్ ఉండడం వల్ల ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మన ఇండ్లలో సపోజ్ పిరమిడ్ షేప్లో మన ఇల్లు స్ట్రక్చర్ ఉండి, దాంట్లో రోజు ఇంటి యజమాని పూజ చేస్తే, ఆ పూజలో వచ్చిన ఈ ఎనర్జీస్ అన్నీ కూడా రీస్టోర్ అయ్యి ఇంట్లో ఫ్యామిలీ అందరికీ యూజ్ అయ్యేది. ఇప్పుడు పూజా గది ఎగిరగొట్టేసాము, పిరమిడ్ అయితే ఎప్పుడో ఎగిరగొట్టేసి అపార్ట్మెంట్లు వచ్చి ఫ్లాట్లు అయిపోయాయి, ఇల్లులు కూడా ఫ్లాట్లు అయిపోయాయి. ఎక్కడ రీస్టోర్ అవుతుంది ఎనర్జీ? రీస్టోర్ అవ్వకపోతే మన లైఫ్ హ్యాపెనింగ్స్ ఏమవుతాయి? ఏమవ్వట్లేదు, రిజల్ట్స్ లేవు, జీరో. దానికి రిజల్ట్స్ రావట్లేదని దేవుళ్ళని మార్చేస్తున్నాం, మనం ఉన్న పరిస్థితులు మార్చేసుకుంటున్నాం, యాక్టివిటీస్ని మార్చేస్తున్నాం, రిజల్ట్ లేక. చెప్పాం కదా, అగరబత్తి చెడిపోతే అగరబత్తి రిజల్ట్ రాదు, కల్తీ అయిపోతే అదేం రిజల్ట్ ఇస్తుంది? ఉల్టా శ్వాసకోశ వ్యాధుల్ని ఇస్తుంది దాన్ని జరగబడితే. సో ఈ విధంగా మన లైఫ్లో మనం చేస్తున్న ఈ యాక్టివిటీస్ని మనం ఒక్కరమే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా అలవాటు చేయడం వల్ల, నాకు ఓసారి అనిపిస్తుంటుందండి, ఫ్యూచర్ అంటే లాస్ట్ 20 years నుంచి క్లయింట్స్తో తిరిగి చూసి చూసి పేషెంట్ అందరిని చూసిన తర్వాత, రాబోయే రోజుల్లో కోటీశ్వరుడు అంటే బాగా డబ్బున్న రిచ్ పర్సన్ ఎవరయ్యా అంటే, నన్ను అడిగితే నేల మీద ఇల్లు, ఈ పిరమిడ్ షేప్లో పైన టాపు, ఇంటి ముందర ఒక గోవు, ఆవు, ఇంటి వెనుక ఆయన తినే పంట, ఇంటికి అటు ఇటు కూరగాయలు. ఈయన ఆరోగ్యవంతుడు, డబ్బులుండి రిచెస్ట్ పర్సన్. ఇక అనారోగ్యవంతులంతా ఇక మనం, ఈ స్ట్రక్చర్ లేని వాళ్ళంతా అనారోగ్యం. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎలాంటి పరిస్థితి రాబోతుందంటే, ఇప్పటికే రిహాబిలిటేషన్ సెంటర్లు మొదలైపోయాయి. ఇంకా వాళ్ళు, అయ్యా దీపావళి వచ్చింది, దసరా వచ్చింది, మా వాడిని కొంచెం మేము తీసుకుపోతామంటే, ఓ 4-5 రోజులు ఉంటాడండి బయట, అంతకన్నా ఎక్కువ ఉండలేడు, మీరు ఎంబడే మాకు 4-5 days మీరు దీపావళి కాగానే ఎంబడే మాకు వాళ్ళ వాపస్ చేయాలి, మేము ఉంచుకుంటాం, మళ్ళీ మీకు పంపిస్తుంటాం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనే రోజులు చూస్తాం. సో మనం వెళ్ళే రూట్ ఎలాంటిది? నేను ఫస్ట్లో ఈలీ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు నేను అనుకునేవాడిని, ఈలీ ప్రోగ్రామ్ చెప్పాను నా పని అయిపోయింది అనుకునేవాడు. అందరూ వాడుకుంటారు, మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకుంటారు. ఇంకొక మిస్టేక్స్, రిజల్ట్ రావట్లేదు, రిజల్ట్ వాడినా కూడా ఇది నెక్కు నొప్పి మెడ నొప్పి తగ్గుతలేదు నాకు,
నడువు నొప్పి తగ్గుతలేదు అంటే నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు తగ్గట్లేదని క్వశ్చన్ మార్క్ వేసుకునేవాడిని. ఇదేంటండి, టెక్నాలజీ సైన్స్ ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా సరే తగ్గట్లేదు అంటున్నారు వీళ్ళని. నేను మళ్ళీ డిగ్గింగ్ చేయడం మొదలుపెట్టానండి. మొదలు పెడితే ఒక్కొక్కటి ఇవన్నీ బయటపడ్డాయండి. ఏమని, రోజు తల స్నానం చేస్తాడు, అది మాత్రం మానడు, రోజు ఈలీ పెట్టుకుంటాడు కోళ్ళు తగ్గాలని. తగ్గాలట. ఎందుకు తగ్గుతుంది? నేనే అంటుంది తగ్గదు. రోజు తల స్నానం చేస్తే కోళ్ళు ఎట్లా తగ్గుతుందండి? మెడకు దిండు పెట్టుకోవాలంట, నెక్ పెయిన్ మాత్రం ప్రోగ్రామ్ పెట్టుకుంటాడంట, తగ్గదు. చెప్పులు మారొచ్చారండి, మోకాలు నొప్పులు మాత్రం తగ్గాలి. ఎట్లా చేస్తుంది? అప్పుడు నాకు అర్థమైంది, ఈలీ కాదు వీళ్ళకి చెప్పాల్సింది. ఏమనుకోవద్దు దయచేసి, ఇంక్లూడింగ్ నేను కూడా, నన్ను నేను కలుపుకొని చెప్తున్నాను. మనందరం తెలుసుకోవాల్సింది ఈలీ కాదు, ఫస్ట్ వాల్యూస్. అప్పుడు ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అసలు వాల్యూసే మిస్ చేసుకొని టెక్నాలజీని వాడుకుంటూ పోతే టెక్నాలజీ ఏం చేస్తుంది? టెక్నాలజీ బ్లేమ్. ఎందుకు కొన్నామో, డబ్బులు దండగా, ఇంకోరికి చెప్పవద్దు, ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకు మొదలవుతాయి? ఎందుకంటే వాల్యూస్ తెలియవు కాబట్టి. వాల్యూస్ జీరో చేసి టెక్నాలజీని యాడ్ చేస్తే ఏమవుతుంది? టెక్నాలజీకి లిమిట్ ఉంటుంది, వాల్యూకి ఏం లిమిట్ ఉంటుంది. ఒక ఆయన, ఒక ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దు మధ్యాహ్నం కూడా చెప్పాను ఒక క్లయింట్కి. రోజు డ్రింక్ చేస్తారంట అండి, లివర్ ప్రోగ్రామ్ డైలీ పెట్టుకుంటాడంట. హీలీలో లివర్ క్లియర్ కావాలంటే రోజు డ్రింక్ చేస్తారంట అండి, అది మాత్రం మానడంట. ఎవరు గెలుస్తారు? వైన్ షాప్ గెలుస్తుందా, హీలీ గెలుస్తుందా? వైన్ షాపే గెలుస్తుంది, హీలీ ఓడిపోతాయండి. నిజంగా హీలీ పనిచేయదు వాళ్ళకు. నేను జస్ట్ హీలీ కొనుక్కుంటాను, నేను మాత్రం డ్రింక్ మానేను, నా లివర్ బాగుండాలి, డ్యామేజ్ కావద్దు, నేను హెల్తీగా ఉండాలి, నాకు ఉన్న ప్రాబ్లం క్లియర్ కావాలి. ఎట్లా అవుతుంది? ఆప్షన్ లేదంటున్నాను నేను, అలాంటి ఆప్షన్ తయారు కాదంటున్నాను. ఎందుకంటే ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాలి మనం అందరం. ఆమె రైట్ ఆర్ రాంగ్? సాధించండి. సో ఫైనల్కి వచ్చేసానండి. ఈరోజు టాపిక్లో యాక్చువల్లీ నేను కవర్ చేద్దాం అనుకుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ బికాస్ ఆఫ్ కార్తీక మాసం. అద్భుతం. కనెక్ట్ విత్ ద డివైన్ పవర్. నాలెడ్జ్ మంత్ ఇస్ ద అక్వైరింగ్ నాలెడ్జ్ మంత్. అక్వైరింగ్ అన్నది ఎన్హాన్సింగ్ అవర్ నాలెడ్జ్ విత్ ద పవర్ ఆఫ్ డివినిటీ అండ్ డూయింగ్ యాక్టివిటీ ఆఫ్ డివినిటీలో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది దీపంతో స్టార్ట్ కావాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేయండి. మన పంచభూతాలని కంట్రోల్ చేసే విధంగా ఆ 5ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. వీలైతే ఇంట్లో అట్లీస్ట్ ఇల్లు మొత్తం పిరమిడ్ షేప్లో లేకున్నా సరే, మీ దేవుని రూమ్ లేదా ప్లేస్ అక్కడన్నా ఒక పిరమిడ్ లాంటిది పెట్టుకొని, ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఇస్తారు పిరమిడ్స్, పెట్టుకొని దాని అండర్లో కూర్చొని పూజ చేసుకోండి. దాని అండర్లో కూర్చొని ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీ, మెడిటేషన్ కానీ, హవనం కానీ, పూజ కానీ ఏదైనా చేసుకోండి. అది చేసి ఆ ఎనర్జీని వదిలేయకండి నేచర్కి, రీస్టోర్ చేసి పెట్టుకోండి. ఆ రీస్టోర్ చేసుకోవడం వలన మనకు, మన నెక్స్ట్ జనరేషన్కి మనకు అది బెనిఫిట్ కింద మారుతుంది. సో ఇది ఓవరాల్ కార్తీక మాసం స్పెషల్ టాపిక్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నెక్స్ట్ థర్స్డే రోజు మళ్ళీ ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం. అర్త గారు అఫర్మేషన్ గురించి అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా, మళ్ళీ మీరు గుర్తు చేసినందుకు. వాట్ ఈస్ అఫర్మేషన్ సార్? యా, పూజ అనే దానికి మొదలుపెట్టే ముందు మనం ఏం చేస్తామంటే ఒక అఫర్మేషన్ని చదివి పూజ స్టార్ట్ చేస్తామండి. అదే అఫర్మేషన్స్. మన పూర్వీకులు పూర్తిగా అఫర్మేషన్స్ మీద పనిచేశారు. అఫర్మేషన్ అంటే ఏంటంటే మనకి సంకల్పం చెప్తారు కదండి, పూజ మొదలు కాకుండా ఏమని సంకల్పం చెప్తారు? మన పేరు, నా పేరు, మన ధర్మపత్ని పేరు, పిల్లల పేర్లు, మళ్ళా సహకుటుంబం మొత్తం కుటుంబం పేరు, వాళ్ళందరి కూడా ఏమన్నా ఉండాలనుకుంటారు? ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా,
ఆనందంగా ఉంటూ చతుర్విధ ఫలాలు అంటే ఆరు ఆరు సారీ ఆరోగ్య ఐశ్వర్య అన్నీ ఉండాలని కోరుకుంటూ మనం సంకల్పం చేస్తాం. క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం. ఇది మనం అనే సంకల్పం. ఇన్ని అని మనం సంకల్పం చేస్తాం. చేశామా లేదండి? విన్నారా ఎప్పుడన్నా? మీరు ఎప్పుడన్నా అయ్యగారులు గుళ్ళో చదువుతుంటారు, నేనైతే రోజు చదవాల్సింది తప్పదు నాకు అని మనం సంకల్పం చేసి పూజ స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు ఇంకోటి కూడా అంటామండి, ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థం. ఇది కూడా అంటామండి. అంటే మనం ఏం చేయాలి? వీటిని కంట్రోల్ కూడా చేస్తామని చెప్తున్నాం. ఇది ఒక పెద్ద టాపిక్ అండి. దీంట్లోకి వెళ్తే ఇంకా అద్భుతమే అద్భుతం వాల్యూస్. అఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ అది చెప్పినట్టు ఆల్రెడీ హ్యాపెన్ అయినట్టు. రోజు అఫర్మేషన్ చెప్పాల్సిందేనండి. అఫర్మేషన్ అనేది ఏమవుతుందంటే నేచర్లో ఇది రీస్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్ నాసా వాళ్ళు మహాభారతం అంటూ జరిగితే కృష్ణుని వర్డ్స్ ఇక్కడే ఉంటాయి ఈ నేచర్లో. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్, వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అనదర్ ఫార్మ్, బట్ ఇట్ విల్ రిటైన్ ఇన్ నేచర్ ఓన్లీ ఇన్ సాటర్ అయి ఉంటాయి. అంటే ఆ, అంతా ఒకటి స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయిన దాన్ని ఒక దగ్గర తీసుకొస్తే మళ్ళీ మనకు అదంతా వినొచ్చట. అదో విన్నాను, రీసెర్చ్ చేస్తున్నారని. అట్లానే రోజు సంకల్పం చెప్పుకోవాల్సిందే. మన లైఫ్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటే మీరు బాగుండాలనుకుంటున్నారు. అందుకే నేను అఫర్మేషన్ అప్పుడు నెగిటివ్ అఫర్మేషన్, పాజిటివ్ అఫర్మేషన్, దయచేసి పాజిటివ్ అఫర్మేషన్ చేయకున్న పరగానే నెగిటివ్ అఫర్మేషన్స్ మాత్రం మీ ఫ్యామిలీలో ఇవ్వకండి. మీ ఇంట్లో పిల్లల్ని మాత్రం వాడండి, ఆ వేస్ట్ అండి. తల్లిదండ్రులే వేస్ట్ అంటే ఇంకా వాడి జీవితంలో బాగుపడండి. వాడండి, దేనికి పనికిరండి మావాడు. మర్చిపోయి మర్చిపోయి ప్రేమతోడు కూడా అనొద్దండి తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ పిల్లల్ని. ఇంకోటి, ఈ బబ్లు, చిన్ను, మున్ను, మున్ని, చిన్ని అని పేర్లు మర్చిపోండి. అవి దరిద్రమైన పేర్లు నన్ను అడిగితే. అఫర్మేషన్కి అవి నెగిటివ్స్. వాడిని రెస్ట్రిక్ట్ చేస్తున్నవి. వాని మంచి పేరు పెట్టుకుని ఆ పేరుని ప్రొనౌన్స్ చేయండి. పేరుని ప్రొనౌన్స్ చేయండి పూర్తిగా. ఆ పేరులోనే వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్ వాళ్ళ లైఫ్కి యాడ్ అవ్వాలి. అది యాడ్ అయ్యి వాడు గ్రో అవ్వాలి. మనం ఇచ్చే పేర్లు వర్స్ట్ పేర్లు, ఇవన్నీ వర్స్ట్ పేర్స్ అండి నన్ను అడిగితే. వాని గ్రోత్ ఆపేది. వాడు మున్నాడే ఎప్పుడు మున్నాగా ఉండిపోతాడు, వాడు చిన్నాడే ఎప్పుడు చిన్నగానే ఉండిపోతాడు. వాడు చిన్నగా ఉండదు, పెద్దగా కావాలి, వాడు ఎదగాలి, టాప్ కావాలి. సో అఫర్మేషన్స్ మీకు ఏం కావాలన్నా బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ గూగుల్ ప్లాట్ఫామ్. అఫర్మేషన్స్ వరకే, ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను నేను, ఈజీగా దొరుకుతాయి కాబట్టి చెప్తున్నాను. సో టైప్ కొట్టేసేయండి. కానీ కీలీ పెట్టుకున్నప్పుడు కీలీలో ఏ అఫర్మేషన్ అయితే రాస్తారో ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ అఫర్మేషన్ని మీరు ఫీల్ అవ్వండి. అది అయిపోయినట్టుగా ఊహించండి. సపోజ్ మీ పిల్లోనికి పెళ్లి అవ్వట్లేదు, అమ్మాయి దొరకట్లేదు. యాక్చువల్గా ఇవాళ ఆ టాపిక్ చెప్పాలి, సోల్మేట్ టాపిక్. నెక్స్ట్ థర్స్డే ట్రై చేస్తాను. మ్యారేజ్ అఫర్మేషన్ ఏంది, మ్యారేజ్ ఎందుకు జరుగుతుంది, మ్యారేజ్ ఎందుకు జరగదు, మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు విడిపోతున్నారు. ఈ టాపిక్ చాలా పెద్ద టాపిక్, దాంట్లోకి వస్తాను నేను. అఫర్మేషన్లో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ అఫర్మేషన్స్కి వచ్చేసరికి, మ్యారేజ్ మీ పిల్లోనికి కావాలనుకుంటే ఆ అఫర్మేషన్ హీలీ బ్లూ యాప్లో మాన్యువల్గా మీరు ఎంటర్ చేయడమే కాకుండా రోజు మ్యారేజ్ అయిపోయినట్టు, మీ అబ్బాయికి ఓ అబ్బాయో అమ్మాయో పుట్టినట్టు, వాళ్ళతో మీరు ఆడుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి. తప్పేముంది, నష్టేముంది, మీకు ఖర్చేముంది. అయ్యో దొరకట్లేదు
అయ్యో దొరకట్లేదు, ఇంతే ఇక్కడే అయిపోయారు, బ్రేక్. దొరకట్లేదు దొరకట్లేదు దొరకట్లేదు, దొరకదు. దొరకదు. ఇది రాసుకోండి. మీరు ఇస్తున్న అఫర్మేషన్ దొరకట్లేదు కాబట్టి మీకు దొరకదు. మీరు ఇవ్వాల్సిన అఫర్మేషన్ ఏంటి? మీ పిల్లోనికి మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్ అయినట్టు, నన్ను గెస్ట్కి పిలిచినట్టు, నేను మీరు కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టు. మీదేం కష్టమైంది? మీకు ఏం నష్టమైంది? మీకు డబ్బులు ఖర్చు అవుతున్నాయా నేను వచ్చి డ్యాన్స్ చేస్తాను మీతో పాటు? మీ పిల్లోనికి మళ్ళీ పిల్లలు పుట్టినట్టు, ఆ పిల్లోని ఏమంటారంటే బారసాలకు మళ్ళీ నన్ను గెస్ట్కి పిలిచినట్టు, మళ్ళీ అక్కడ నేను డ్యాన్స్ చేస్తున్నట్టు మీతో కలిసి, మనందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టు, నేను ఏదో గిఫ్ట్ పెడుతున్నట్టు, మీరు కంపల్సరీ తినిపోవడమన్నట్టు, నాకు మీరు బట్టలు పెడుతున్నట్టు. పెట్టండి, పోయేదేముంది. నేనేం తీసుకోను కానీ టెన్షన్ పడకండి. ఇవంతా కూడా బ్రెయిన్లోనే అఫర్మేషన్ ఉన్నాయి. సో ఇదే అండి మనకి ఉండాల్సిన అఫర్మేషన్ యొక్క లక్షణాలు. ఎంతసేపు కాదు కాదు లేదు లేదు అనుకుంటే కాక లేకపోతుంది. అయిపోయింది అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత ఏమవుతుందో దాన్ని మీరు ఫీల్ అవ్వండి. అయిపోవడం ఈజీ అయిపోతుంది, తెలియకుండానే అయిపోతుంది. సో అద్భుతం. యూనివర్స్, నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అద్భుతం. సో ఫైనల్గా ఒక 1 మినిట్ మీరందరూ అలో చేస్తే, ఈ కార్తీక మాసం సందర్భంగా మనందరం కలిసి సామూహికంగా వనభోజనాలు ఉంటాయండి. విన్నారండి మీరు? సామూహిక వనభోజనాలు, ఇది కార్తీక మాసం స్పెషల్. సామూహికం అంటే ఇప్పుడు ఉంటే ఫంక్షన్ పిలిస్తే వచ్చేటోడు లేడు, వస్తే తినేటోడు లేడు, తింటే అరిగేటోడు లేడు. షుగర్ అంటారు, గ్యాస్ అంటారు, నొప్పులు అంటారు, కింద కూర్చోలేరు, పైన ఎక్కలేరు, దూరం రాలేరు. ఇగో ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయండి ఒక్క కార్తీక భోజనం. ఇంకెప్పుడు మనం వనభోజనాలు ఇస్తాం? మనం అందరం ఎప్పుడు కలుసుకోవడం, ఎప్పుడు తినడం? ఇన్ని అడ్డంకులు ఉన్నాయి మనకి. కాబట్టి మనందరం కలిసి మానసికంగా, నాకు ఒక మీరు టైం ఇస్తారంటే, మీరు అందరూ ఒప్పుకుంటారంటే, మీరు నేను కలిసి మానసికంగా ఈ కార్తీక విందు జరుపుకుందాం అనుకుంటున్నాను అండి. 1 నిమిషం గురించి. దానికి ప్రొసీజర్ సింపుల్ అండి. కళ్ళు మూసుకోవడం. ఇక 44 మంది ఉన్నాం. ఈ 44 మందిని ఓ తులసి వనంలోకి, లేదా ఒక ఉసిరి వనంలోకో, లేదా మీ ఇంటి దగ్గర ఉన్న తోటలోకి మనందరం కలిసి వెళ్ళినట్టు, అక్కడ అందరం కలిసి కూర్చున్నట్టు, మనకిష్టమైన అన్ని పక్వానాలు రెడీగా ఉన్నట్టు, మనందరం కలిసి తింటున్నట్టు, మనందరం ఎంజాయ్ చేస్తున్నట్టు, మనందరం ఒకరికొకరిని షేర్ చేసుకొని ఎంతో హ్యాపీ మూమెంట్స్ని ఫీల్ అయినట్టు, నేను మిమ్మల్ని కలవడం, మీరు నన్ను ఫిజికల్ కలవడం, అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తినడం అనేది నిజంగా మనందరికీ ఎంత సంతోషాన్ని కల్పించింది అనేది ఒకసారి ఫీల్ అవుదాం అంతే. స్టార్ట్ చేద్దామండి. నేను చెప్పిందే ఇదే. ఒక 1 మినిట్ గురించి ఊహించుకోవడం అండి. మీకు మాకు ఖర్చు లేని పని, కానీ తద్వారా వచ్చే ఎనర్జీ మాత్రం ఖర్చు లేకుండా మన అకౌంట్లోకి అయితే వస్తుంది. నేను మీకు ప్రూవ్ చేస్తాను, మీరు ఫీల్ అవ్వదలుచుకుంటే. జస్ట్ 2 మినిట్స్ టైం తీసుకుందాం, 1 మినిట్ టైం తీసుకుని క్లోజ్ చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్. అందరం కళ్ళు మూసుకుందాం. నేను క్లోజ్ చేసుకున్నా అండి. టేక్ బ్రీత్, డీప్ బ్రీత్. ఎందుకు ఈ డీప్ బ్రీత్ అంటే, మనకి వేరే థాట్స్ ఏమైనా ఉంటే, అఫ్ కోర్స్ నా టాపిక్ తర్వాత థాట్స్ ఏమి ఉండవు, ఇంకో న్యూట్రల్ అయిపోయి ఉంటుంది, బ్రెయిన్ అంతా ఒక దగ్గరకు వచ్చి ఉంటుంది. అయినా సరే ఒకసారి బ్రీత్ తీసుకుందాం. ముక్కుతో తీసుకొని నోట్తో వదిలేసాం. మన బ్రెయిన్ కామ్ అయిపోయింది, రిలాక్స్ అయిపోయింది, థాట్స్ అన్ని జీరో అయిపోయాయి. ఒక మంచి వనంలోకి వెళ్ళిపోదాం. 1 నిమిషం గురించి వాక్ ఇన్ ద వనం. మీ ఇష్టం వచ్చిన వనం, ఫుల్గా గ్రీనరీ, చెట్లు, మొక్కలు, ఉసిరి చెట్లు అనుకోండి, వేప చెట్లు అనుకోండి, మామిడి చెట్ల తోట అనుకోండి. ఆ వనంలోకి వెళ్దాం. తులసి మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో తులసి మొక్కలు, ఎంత హెల్తీగా ఉన్నాయి, స్ట్రాంగ్గా, గ్రీన్గా. ఉసిరి చెట్టుకి చూడండి, అదిగోండి ఉసిరి కాయలు, ఎంత అద్భుతమైన కాయలు. దీపాలు కూడా పెడుతున్నారండి అందరు. మనం కూడా దీపాలు పెట్టేద్దాం భోజనానికి ముందు. అందరం దీపాలు పెట్టేసుకొని
ఇప్పుడు అందరం రౌండ్గా కూర్చున్నామండి 44 మెంబర్స్. రౌండ్ కూర్చొని అరిటాకులలో అద్భుతంగా మనకు కావాల్సిన డిషెస్ అన్ని అందరం కూర్చొని హ్యాపీగా సంతోషంగా ఒకరికొరు ఆప్యాయతంగా పలకరించుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఆ భోజనాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అద్భుతమైన టేస్ట్ అండి. ఆ, ఈ ఇంట్లో గ్యాస్ మీద ఉండే కన్నా ఈ కట్టెల పొయ్యి మీద ఇక్కడ వండుకొని తింటే ఎంత బాగుందండి. ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది. దీంట్లో ఏం మసాలాలు లేవండి, న్యాచురల్గా ఉండారు. కట్టె పొయ్యిల మీద వండుకొని ఎంత మీకు కావాల్సిన డిషెస్ ఊహించుకోండి, మీకు కావాల్సిన స్వీట్ని ఊహించుకోండి. గుళ్ళలో మనకు వండి పెడుతుంటారండి అక్కడక్కడే ఉండేసి, దాంట్లో అల్లము ఎల్లిపాయ ఇవన్నీ మసాలాలు వాటర్ జస్ట్ కట్ చేసి అట్లా చేస్తారు. పాలకూర పప్పు అనుకోండి, వంకాయ కూర అనుకోండి, సాంబార్, మజ్జిగ, చాలా అండి. ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ పిండ తిన్నాం, ఏ గ్యాస్ లేదు, ఏ షుగర్ బీపీ భయం లేదు. సంతోషంగా హాయిగా మనందరం ఎంజాయ్ చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. నేను ఇన్వైట్ చేయగానే మీరు అందరూ వచ్చి నాతో పాటు ఈ కార్తీక వన భోజనం మనందరం ఎంజాయ్ చేసి దీపాలు కూడా వెలిగించుకునే ఛాన్స్ తీసుకున్నందుకు, ఈ ఎనర్జీస్ మీ మా మనందరి లైఫ్స్లో వెలుగుని నింపాలని, మనందరం వెల్దీగా హ్యాపీగా ఇట్లనే ఎప్పటికీ ఎంజాయ్ చేస్తూ, జాయ్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. సో ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఆహ్లాదంగా ఉందామని. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన సెషన్ అండి ఇవాళ. ఒక డిఫరెంట్ టాపిక్, అంత నాలెడ్జ్ని షేర్ చేశారు. అదే కాకుండా లాస్ట్కి ఒక అద్భుతమైన కార్తీక మెంటల్గా మనం ఇలా కూడా చేయొచ్చా అనే ఒక అద్భుతమైన అంశం అండి ఇది. ఫిజికల్గా లేకపోయినా కూడా వీ క్యాన్ ట్రావెల్ మెంటల్లీ అనే అంశాన్ని మీరు అద్భుతంగా కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంజాయ్డ్ ఎ లాట్ యువర్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇక్కడ లాస్ట్ వరకు ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అందరికీ నా వర్డ్ ఆఫ్ థ్యాంక్ అనేది చెప్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మన యొక్క గురువారం సెషన్లో మన ఇంకొక అద్భుతమైన టాపిక్ పైన, అద్భుతమైన అంశం పైన ఈ యొక్క నాలెడ్జ్ షేరింగ్ అనేది ఉంటుంది, ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. సో మళ్ళీ మన యొక్క థర్స్డే సెషన్లో మళ్ళీ అందరం కలుసుకుందాము. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రికార్డింగ్ సెషన్స్ అనేది మీరు మీ యొక్క యూట్యూబ్లో ఉంటున్నాయండి, చూసుకోవచ్చు. డాక్టర్ రవినారాయణ హీలీ వేద అని ఉంటుంది, లేకపోతే హరీష్ విత్ హీలీ అని టైప్ చేయండి యూట్యూబ్లో. మీకు తప్పకుండా ఈ రికార్డింగ్ సెషన్స్ అనేది దొరుకుతాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ ఎవ్రీవన్.